ఇది నెక్స్ట్ క్వశ్చన్ 2A. Given that the mean heights of students in a class in 159 centimeters with standard deviation of 20 centimeters, find how many students have heights between 150 centimeters and 170 centimeters if there are 100 students in the class. Okay, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇది. Given that mean heights of students in a class 159 centimeters, అంటే ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్లో మినిమం హైట్ అంటే అందరు స్టూడెంట్స్ యొక్క మినిమం హైట్ 159 సెంటీమీటర్స్ అంట. దాని యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ఏమో 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇప్పుడు హౌ మెనీ స్టూడెంట్స్ అంటే ఎంతమంది స్టూడెంట్ 150 సెంటీమీటర్స్కి 170 సెంటీమీటర్స్కి మధ్యలో ఉంటారు అని అడిగాడు. మనకు టోటల్ ఎంతమంది ఉన్నారు, 100 స్టూడెంట్స్ ఉన్నారు అని అడుగుతున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్లో ఆ స్టూడెంట్స్ యొక్క మినిమం హైట్ వచ్చేసి యావరేజ్ హైట్ వచ్చేసి 159 సెంటీమీటర్స్. ఆ క్లాస్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 20 సెంటీమీటర్స్. ఇది ఏమడుగుతున్నాడు అంటే 150 సెంటీమీటర్స్ నుంచి 170 సెంటీమీటర్స్ మధ్యలో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు అని అడుగుతున్నాడు. ఆ క్లాస్లో టోటల్గా అయితే 100 సెంటీమీటర్స్ ఉన్నారు, 100 స్టూడెంట్స్ అయితే ఉన్నారు. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సొల్యూషన్, గివెన్ మీన్ ఈక్వల్ టు అంటే మనకు మీన్ ఇచ్చాడు కదా, గివెన్ దట్ ది మీన్ హైట్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఇచ్చాడు. మీన్ మనం మ్యూతో అంటాం. మీన్ ఈక్వల్ టు 159 సెంటీమీటర్స్. తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ ఎంత ఇచ్చాడు, సిగ్మా ఈక్వల్ టు మనకి 20 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు, రాసుకున్నాను. ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనకి ఇచ్చాడు కదా లాస్ట్లో, ఇఫ్ దెర్ ఆర్ 100 స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్ అని. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ n ఈక్వల్ టు 100 అంటే 100 స్టూడెంట్స్ ఇచ్చాడు. ఓకేనా, స్టెప్ 1. By using formula, we can convert above into Z scores. ఇక్కడ మనకి జెడ్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది, ఒక టాపిక్, అది నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ సమ్మకు మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం ఒక ఫార్ములా వాడుతున్నాం, దాన్ని ఆ ఫార్ములా యూజ్ చేసి పైన ఉన్న వాటిని జెడ్ స్కోర్ కింద మారుస్తాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పటికైతే, ప్రజెంట్గా అయితే. ఓకేనా, ఆ ఫార్ములా వచ్చేసి జెడ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా. ఇక్కడ ఎక్స్ అంటే 150, అంటే స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అడిగాడు, 150 to 170 అడిగాడు కదా. ఫస్ట్ 150కి చేద్దాం. ఫస్ట్ 150 నుంచి మనం ఓకే, ఫస్ట్ ఎక్స్ 150కి చేద్దాం. అంటే రేంజ్ అంటే 150 170 అడిగాడు కదా. ఫస్ట్ మనం 150కి చేసి తర్వాత 170కి చేద్దాం. ఓకేనా, ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 150 అయితే జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో 150 పెట్టుకోండి. 150 మైనస్ మ్యూ అంటే ఎంత, 159. సో 159 వేసుకోండి. సిగ్మా అంటే ఎంత, 20 సెంటీమీటర్స్. సో 20 వేసుకోండి. సో అప్పుడు జెడ్ ఎంత వస్తుంది, ఫర్ 150, జెడ్ స్కోర్ ఫర్ 150 అంటే 150కి చేస్తున్నాం కాబట్టి జెడ్ కింద 150 అని రాసుకోండి, ప్రాబ్లం లేదు. అప్పుడు ఎంత వచ్చిందంటే -0.45 వచ్చింది నాకు. నెక్స్ట్ ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 170. ఇప్పుడు ఎక్స్ 170 అయినప్పుడు అంటే జెడ్ 170 ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏంటి, ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా. ఇక్కడ ఎక్స్ ఎంత తీసుకున్నాం, 170. సో 170 మైనస్ మ్యూ అంటే ఎంత, 159. సో 159 వేసుకోండి. సిగ్మా అంటే 20 సెంటీమీటర్స్. అప్పుడు నాకు ఎంత వచ్చిందంటే జెడ్ 170 ఈక్వల్ టు 0.55 వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ బై యూజింగ్ అంటే మనకి జెడ్ టేబుల్స్ అని ఉంటాయి కొన్ని, అంటే ఇలా రోస్ కాలమ్స్లో అరేంజ్ చేసి ఉంటాయి, మీకు చూపిస్తాను ఆగండి. బై యూజింగ్ జెడ్ టేబుల్ ఫర్ జెడ్, ఫస్ట్ 150 కదా, ఫర్ జెడ్ 150 అంటే 150కి మనకి వాల్యూ ఎంత వచ్చింది, -0.45కి నీకు జెడ్ టేబుల్లో వాల్యూ ఎంత అంటే జెడ్ టేబుల్ వాల్యూ ఫర్ జెడ్ 150 ఈజ్ అంటే జెడ్ 150 అంటే జెడ్ వాల్యూ 150 దగ్గర జెడ్ టేబుల్ అని ఉంటుంది. ఆ టేబుల్లో దీని యొక్క వాల్యూ ఎంత వచ్చిందంటే నాకు 0.7088. అసలు జెడ్ టేబుల్ ఏంటి, ఇవన్నీ మీకు తర్వాత క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఈ వాల్యూ గుర్తుపెట్టుకోండి 0.7088 ఏంటి 0.45 వస్తే దాని వాల్యూ 0.7088 ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అంతే చాలు. తర్వాత పి జెడ్ 170కి మనకి ఎంత వాల్యూ వచ్చింది 0.55 సో 0.55 దానికి జెడ్ టేబుల్లో వాల్యూ వచ్చేసి జెడ్ టేబుల్ వాల్యూ ఫర్ 0.55 ఈజ్ ఎంత అంటే 150కి 0.7088 కాదు 0.3264 దీనికి 0.7088 ఓకేనా ఇలా వస్తాయి. అంటే 0.55 ఉంటే వాల్యూ 0.7088 అలా కాకుండా -0.45 అంటే జెడ్ 150కి అయితే 0.3264 ఈ రెండు గుర్తుపెట్టుకోండి వాల్యూస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జెడ్ 170 మైనస్ జెడ్ 150 చేద్దాం ఓకేనా. అంటే జెడ్ 170 వాల్యూ ఎంత 0.7088 మైనస్ 0.3264 చేస్తే ఎంత వచ్చింది మనకి 0.3824 వచ్చింది. దీన్ని మనం ఇంటూ 100తో చేద్దాం. అంటే డెసిమల్ పోవడానికి 0.3824 ఇంటూ 100 అప్పుడు ఎంత వచ్చింది 38.24. సో లాస్ట్లో ఏం రాస్తామంటే 38 స్టూడెంట్స్ ఇక్కడ 38 వచ్చింది కదా 38 స్టూడెంట్స్ అని రాసుకుంటాం. 38 స్టూడెంట్స్ ఆర్ lie between 150 and 170 centimeters. మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. ఇది క్వశ్చన్ ఓకే. ఫాస్ట్ చేసుకోండి యూట్యూబ్ని. తర్వాత నెక్స్ట్ ఇది ఆన్సర్. ఇదిగోండి ఓకే. ఇది సెకండ్ క్వశ్చన్ 2A